అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. బంగారం అస్సలు కొనొద్దు, ఈ మాట ఏకంగా ప్రధానమంత్రి ఎందుకు చెప్పారు? ఇప్పుడు బంగారం కొనొద్దు అనడం పైన రాజకీయ రగడ కూడా రాజుకుంది. బంగారం కొంటే ఏం జరుగుతుంది? భారతీయులు బంగారం కొనడం వలన కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి కష్టం ఏంటి, లేదా దేశానికి జరిగే నష్టం ఏంటి? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్టు ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే అండి కేశవ్ గారు. ప్రశాంత్ గారు, ఏంటి అసలు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఈ మాట చెప్పడం? బంగారం కొన, ఇంకా చాలా విషయాలు కూడా చెప్పారు ఆయన, బట్ బంగారం కొనొద్దు అనే దానిపైన మాత్రం చాలామంది నాయకులు రియాక్షన్ ఇస్తున్నారు. బంగారం సేల్స్ ఏమైనా పడిపోయినాయి ప్రధానమంత్రి చెప్పిన తర్వాత? ఖచ్చితంగా అయితే ఇప్పుడు బంగారం కొనొద్దు అనేది చాలా వాటిలో హెడ్లైన్ అయిపోయింది. అంటే అసలు చెప్పిన సందర్భం ఏది? ఎందుకు చెప్తున్నారు? ప్రపంచంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నాయి అనేది విశ్లేషించే ప్రయత్నం మనం చేద్దాము. అయితే ముందుగా ఇది నేను మన సుమన్ టీవీ వీక్షకులకు చెప్పేది ఏంటంటే, ఇది మొట్టమొదటిసారిగా భారతదేశ ప్రధానమంత్రి మన చరిత్రలో మొట్టమొదటిసారిగా చేసిన అప్పీల్ ఏం కాదు. చాలా మంది వీక్షకులు తెలియకపోవచ్చు. 1967, 70 ప్రాంతంలో ఇందిరాగాంధీ కూడా సేమ్ అప్పీల్. ఆ రోజు హెడ్లైన్స్ ఐ థింక్ వాట్సాప్ లో కూడా విరివిగా సర్క్యులేట్ అవుతుంది. ఇందిరాగాంధీ గారు అప్పీల్ చేశారు 67లో కూడా గోల్డ్ కొనడం ఆపండి అని. ఎందుకు అంటే ప్రధానంగా ఇంపోర్ట్ డ్రివెన్ ఎకానమీ భారతదేశంలో ఏదైనా సరే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ప్రధానంగా గోల్డ్ అండ్ క్రూడ్ ఆయిల్ ఇవి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఓవరాల్ గా చూసుకుంటే మనము సర్వీసెస్ అండ్ గూడ్స్ కలిపి భారతదేశం దాదాపుగా ఒక $990 బిలియన్ వర్త్ ఇంపోర్ట్స్ చేసుకుంటుంది. దాదాపు $800 బిలియన్ వర్త్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. అంటే ఐటీ సర్వీసెస్ అయితేనేమి, తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్, లీగల్ సర్వీసెస్, బీపీఓ, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ చూసుకుంటే దాదాపు $120 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఫిజికల్ డెఫిసిట్, ట్రేడ్ డెఫిసిట్ ఉందండి ఇండియాకి. అంటే ఈ $120 మనం డాలర్ల రూపంలో పే చేయాల్సి ఉంది. సో ఏదైనా సరే డెఫిసిట్ వచ్చినప్పుడు మనం ఇంపోర్ట్ వచ్చినప్పుడు మనకు డాలర్స్ తీసుకుంటాము, ఎక్స్పోర్ట్ వచ్చేటప్పుడు డాలర్స్ పే చేస్తాం. సో ఇంత మొత్తం మనకు ట్రేడ్ డెఫిసిట్ ఉన్నప్పుడు ఇందులో మనం ఇంపోర్ట్ చేసుకున్న ఏదైనా వాల్యూ పెరిగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ దాదాపుగా $120 పర్ బ్యారెల్ కి వెళ్లే సందర్భంలో మన యొక్క డాలర్లు ఇంపోర్ట్ చేసుకున్నది పెరుగుతున్న సందర్భంలో మన డాలర్ డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఈ డాలర్స్ డిమాండ్ పెరిగినప్పుడు మనం డాలర్లు ప్రింట్ చేయలేం. రూపాయలు అయితే ప్రింట్ చేసి ఇవ్వచ్చు. సో డాలర్లు ప్రింట్ చేయనప్పుడు మన దగ్గర ఉన్న అత్యవసర నిధులు అంటారండి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, విదేశీ మారక ద్రవ్య నిల్వలు. ఇది ఏ దేశానికైనా విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవడానికి, అంటే అత్యధిక ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి దేశంలో పరిస్థితులు బాగాలేనప్పుడు మన ఇంపోర్ట్స్ ఆగకూడదు, అంటే మన ఇంధనం ఆగకూడదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు 1991లో గుర్తుండే ఉంటది. మన భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఆల్మోస్ట్ జీరో అయ్యాయి. అప్పుడున్న ఆర్థిక విధానాల వల్ల, ఎఫ్డిఐస్ లేనందువల్ల దేశీయంగా వ్యాపార సంస్థలు దెబ్బతినడము. సో మన్మోహన్ సింగ్ గారు అప్పటి ప్రధాని పివి నరసింహారావు గారు ఎఫ్డిఐ అంటూ ముందుకు రావడం, మళ్ళీ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మనం అందరం కూడా పెట్టుకోవడం లాంటివి కూడా చూసాం. సో ఈ రోజు దాదాపుగా మనకు 6 నుంచి 10 నెలల సరిపడా రిజర్వ్స్ $700 బిలియన్ మన దగ్గర డాలర్ల రూపంలోనో బంగారు రూపంలో కూడా ఉన్నాయి. సో ఇందులో నుంచి కొద్ది మొత్తం ఈ డెఫిసిట్ ని మనం పూరిస్తూ పెంచాల్సి ఉంటుంది. వాటికి ఒక ఫైనాన్షియల్ పాలసీ ఉంది. ఒకసారిగా ఇప్పుడు పెరుగుతున్న వాతావరణం ఎందుకు పెరిగింది సడన్ గా అంటే, ఏదైతే మనము గత 60 రోజులుగా చూస్తున్నామో యుద్ధ వాతావరణంలో ఎలాంటి మార్పు రావట్లేదు. శాంతి చర్చలు అంటూ వెళ్ళిన యుద్ధ వాతావరణంలో ఇరాన్ మరి లేటెస్ట్ గా ఏం చెప్పింది? మేము న్యూక్లియర్ శుద్ధిని వేరే దేశానికి షిఫ్ట్ చేసుకుంటామని కొత్త ప్రపోజల్ రావడం, దాన్ని అమెరికా తోసిపుచ్చడం తోటి మళ్ళీ టెన్షన్స్ మొదలయ్యాయి. అసలు ఇది ఎటువైపు వెళ్తుంది? సో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీకు అనిశ్చితి తొలగట్లేదు. సో బ్యారెల్ ధరలేమో అంతకంతకు పెరుగుతూ పోతున్నాయి. వీటి విధానం వల్ల మళ్ళీ మనకు ఒక ఎనర్జీ క్రైసిస్ వచ్చే సందర్భం ఉంది అని ప్రధానమంత్రి గారు ఈ అప్పీల్ చేయడం ఏంటంటే, సో మనము ఈ ఆయిల్ ధరలని మనం మార్చలేం, అంతర్జాతీయంగా ఉంది. ఎందుకంటే కానీ ఇప్పుడు మన ఆయిల్ ధరలను ఇన్ఫ్లుయెన్స్ చేయకపోయినా మన వాళ్ళకున్న సందేహం ఏంటంటే, బంగారం వస్తే మనకు ఒక అసెట్ వచ్చినట్టే కదా, బంగారం ఎందుకు కొనొద్దు అంటున్నారు. పైగా పెళ్లిళ్ళ ఎందుకంటే సీజన్ నడుస్తుంది. వందకు 100% బంగారు ఇంపోర్ట్. దేశీయంగా ఒక చిన్న మనకు మైన్ కూడా లేదు. ఉన్న ఒక కోలార్ గోల్డ్ ఫీల్డ్ ఏదైతే కర్ణాటకలో ఉందో అది కూడా మూతపడి చాలా ఏళ్ళయింది. అది అందరికి విదితమే. సో మనం ముఖ్యంగా ప్రధానంగా స్విట్జర్లాండ్, సౌత్ ఆఫ్రికా నుంచి ఎక్కువ మొత్తంలో బంగారుని గనుల్లో నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. డాలర్లలో పే చేయాలి. అది ఎంత మొత్తం అంటే $70 బిలియన్ అండి.
మేము చెప్పిన ఇందాక ఇంపోర్ట్స్‌లో $900 బిలియన్ లో 200-300 బిలియన్ డాలర్ల వరకు క్రూడ్ ఆయిల్ ఉంటుంది. సో, నెక్స్ట్ చూసుకుంటే అగ్రికల్చరు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ కంటే కూడా ఒక పెద్ద పీట బంగారుంది. మరి ఇంత మొత్తంలో మనకు డాలర్ మీద డిమాండ్ ఉన్నప్పుడు, బంగారు కేవలం ఒక అలంకరణ ప్రాయంగే కదా మనము జ్యువెల్లరీ అనేది ఇండియాలో అనేది ఒక అసెట్స్‌గా చూసిన ఇన్స్యూరెన్స్ అసెట్‌గా ప్రధానంగా పెళ్ళిళ్ళకు వాటికి ఉంది గదా! మీరు కొనడం ఆపండి అని చెప్పట్లేదు. కొద్దిగా పోస్ట్‌పోన్ చేసుకోండి అన్నారు. మీ హాలిడే ట్రావెల్స్ కూడా పెద్ద మొత్తంలో 20,00,000, 30,00,000 పెట్టి యూరోప్ టూర్‌లు ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి మన డాలర్ డిమాండ్ మీద కొంచెం డాలర్ మీద డిమాండ్ పడుతుంది కాబట్టి మన దేశీయ పరిస్థితుల దృష్ట్యా ఒక నేషనల్ ఇంట్రెస్ట్ మీద అప్పీల్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అందులో బంగారం అనేది ప్రధానంగా అప్పీల్ చేయడం ఎందుకు జరిగిందంటే నేను చెప్తాను. నేను కూడా దీన్ని డిబేట్ చేసి చెప్తాను. ఎందుకంటే ఇన్ని రోజులు అప్పట్లో ఇందిరాగాంధీ గారు అప్పీల్ చేసిన టైంలో బంగారాన్ని కేవలం ఒక అలంకరణగా, ఒక మోజుగా, ఒక స్టేటస్ సింబల్‌గా కొనిపెట్టుకునేవాళ్ళు. బట్ ఈరోజు అది ఒక ఇన్వెస్ట్‌మెంట్ సాధనమైంది. 2025లో రూ. 100 పెట్టిన అందరికి రూ. 175 వచ్చింది బంగారం మీద. మరి ఇంత మొత్తంలో రిటర్న్ వస్తున్న ఒక ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్ మీద మీరు పెట్టుబడి పెట్టొద్దు అంటే ప్రజలు 10కి 20 సార్లు ఆలోచిస్తారు. సో, కాకపోతే నేను ఈ విశ్లేషణ ద్వారా మీకు 2, 3 మార్గాలు చెప్తాను. ఏంటంటే బంగారు కొనొద్దు అన్నారు గానీ, డిజిటల్ బంగారం కొనొద్దు అని చెప్పట్లేదు. అంటే ఈటీఎఫ్ రూపంలోనో, ఇంకో రూపంలోనో మీకు గోల్డ్ మీద లాభం పొందాలంటే స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ అయ్యే ఫండ్స్ తీసుకోండి. వాటి మీద ఫిజికల్ బ్యాకింగ్ ఖచ్చితంగా ఉండాలని ఏం లేదు. సో, ఫిజికల్ బ్యాకింగ్ వాళ్ళు దానికి సంబంధించిన షూరిటీస్ గానీ, గ్యారంటీస్ గానీ పెట్టుకొని మీకు ఫండ్స్ అలొకేట్ చేస్తారు. సో, కాబట్టి మేబీ బహుశా అదొక ఆల్టర్‌నేటివ్. బట్ ఓవరాల్‌గా ఇందులో గ్రహించాల్సింది ఏంటి అంటే భారతదేశంలోకి అవుతున్న ఇంపోర్ట్‌ల మీద ఒత్తిడి కొంచెం తగ్గిస్తే ఈ 2, 3 నెలలు పరిస్థితులు మళ్ళీ అనుకూలంగా మారే వరకు తగ్గిస్తే తిరిగి ఐ థింక్ మన దేశీయ రూపీ కోలుకునే పరిస్థితులొస్తాయనేది ఒక నిర్విదా అంశము. కాకపోతే దీన్ని గూడా తను ఒక పొలిటికల్ మీటింగ్ ర్యాలీలో చెప్పడం గూడా అంటే చాలా మంది ప్రశ్నలు లేవనెత్తారు. ఎందుకంటే ఇంత పెద్ద అంశము, ఇంత సున్నితమైన అంశం ప్రధానమంత్రి మన్ కీ బాత్‌లో గాని, అఫీషియల్ స్టేట్‌మెంట్ గాని, ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఎలా చెప్పారో, ఇవి గైడ్‌లైన్స్ కొన్ని మార్గదర్శకాలు లేదా ఇంపోర్ట్ డ్యూటీ పెంచడము. అంటే ఇదేదో ఒపీనియేటెడ్ అప్పీల్‌గా జరిగింది ఒక రాజకీయ సభలో అన్నట్టు కూడా జనాలు చూస్తున్నారు. బట్ మనం ఇంకా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే కేశవ్ గారు ఎప్పుడైతే వద్దంటారో అప్పుడే అప్పుడే ఎక్కువ కొనడం ఆలోచిస్తున్నారు. ఇదేదో అయిపోతుంది గోల్డ్‌కి రేట్లు భారీగా పెరిగిపోతాయి. మరి ఇంత మొత్తం మనం గోల్డ్ కొనకుండా ఆగిపోతే సడెన్‌గా రేటు పెరుగుతది. కాబట్టి ఉన్నంత వరకు ఇప్పుడే కొందాము అన్న రైపంలో చాలా మంది చూస్తున్నారు. ఎందుకంటే ఎక్సైజ్ డ్యూటీ ఏమైనా పెంచుతారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పట్లో ఇందిరాగాంధీ అదే డెసిషన్ తీసుకుంది. లిమిట్ తగ్గించింది. ఒక మనిషి ఒక పాన్ కార్డ్ మీద ఎంత బంగారు ధర సో, ఇవన్నీ ఏమన్నా వస్తాయా అనే సందేహంలో ఎక్కువ కొంటున్నారు. అది జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ సేల్స్ తగ్గితే గనక రేట్లు గూడా తగ్గుతాయి అనేటువంటి ఆశ ఏమన్నా ఉందా? అది నేను చాలా సార్లు చెప్పానండి. మన సుమన్ టీవీ ద్వారా గూడా విశ్లేషణల్లో గూడా బంగారు ధరని దేశీయ మార్కెట్‌లో డిసైడ్ చేసే పరిస్థితులు దాదాపు లేవండి. ఎందుకంటే మన మార్కెట్ క్యాప్ చాలా చిన్నది. ప్రపంచ దేశంలో చాలా కొన్ని పెట్టుబడిదారులు అంటే ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా! వీరు టన్నుల రూపంలో బంగారు కొంటూ, మారుస్తూ ఉంటారు. వాటితో పోటీపడి వాటి పరిణామాలు డాలర్ యొక్క ఆధారిత రిటర్న్స్, యూఎస్ ఫెడరల్ రేట్ రిజర్వ్స్, గ్లోబల్ పరిస్థితుల దృష్ట్యా బంగారు మార్కెట్ ధర అమెరికాలో డిసైడ్ అవుతుంది గానీ, మన భారతదేశంలో అక్షయ తృతీయకి గాని, ఇంకోటి గాని వచ్చే పరిస్థితుల వల్ల దాదాపు నెగ్లిజిబుల్. కాబట్టి మనము కొనడం ఆపడమా, తీయడం వల్ల ప్రైస్‌లో మార్పు అంత పెద్దగా ఉండదండి. సో, కాబట్టి అది పెరుగుతూ పోతుంది. ఇతర మెటల్స్ పైన ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తదా? వెండి లాంటివి గాని, రాగి లాంటివి గాని వాటి పరిస్థితి ఏంటి? 100% మంచి చాలా మంచి మాట చెప్పారు. ఎందుకంటే ఈ ఇంపోర్ట్స్‌లో మన గోల్డ్ ఒకటే కాదండి. ఆల్‌మోస్ట్ ఆల్ సిల్వర్ ఇంపోర్ట్ చేస్తాం. కాపర్ సో ఇతరత్రా మెటీరియల్స్, ప్రెషియస్ మెటల్స్ అన్నీ గూడా ఈ ఆటోమొబైల్స్‌లో గాని, ఎలక్ట్రానిక్స్‌లో గాని విరివిగా మనం వాడుతుంటాం. పెల్లాడియం లాంటి మెటల్స్. సో వీటన్నిటి పైన ప్రభావం ఎక్కువుంటుంది. ఎందుకంటే ట్రేడింగ్ అనేది గోల్డ్ నుంచి షిఫ్ట్ చేసి అక్కడికి వెళ్ళే మార్గంలో ఉంది. బట్ కాకపోతే నేను అనుకుంటుండేదేంటంటే ఫైనాన్షియల్‌గా ఈ అప్పీల్‌కి ఎంతమంది రెస్పాండ్ అయితారనేది మనం చూడాలి. ఒక నేషనల్ ఇంట్రెస్ట్ లెవెల్‌లో. ఎందుకంటే నేను చెప్పాను ఒక ఎగ్జాంపుల్. ఆ రోజుల్లో గూడా పెద్ద మార్పొచ్చిన సీన్ అయితే ఏం లేదు. అంటే బంగారు కొనడం సడెన్‌గా ఆపడం లాంటివి జరగలేదు. కాబట్టి ఈ అప్పీల్ అనేది ఇప్పుడు మనము పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కాబట్టి ఎక్కువ మంది అదే వర్రీ అవుతున్నారు. ఇప్పుడు కొనాలా? వద్దా? ఎందుకిలా అన్నారు అని. యాహ్! యాహ్! అది ఇప్పుడు రీజనింగ్ తెలుసుకున్న తర్వాత అది ఇండివిడ్యువల్ చాయిస్ అండి. తర్వాత కేశవ్ గారి చాయిస్, ప్రశాంత్ గారి చాయిస్ అయిపోతుందది. ఒక రీజన్ ఏంటి అంటే బంగారు కొనడం గాదు. మన ఇంపోర్ట్స్ కొంచెం తగ్గించుకుంటే ఈ పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితుల్లో పెట్రోల్, ఆయిల్ క్రైసిస్ వచ్చినా గూడా మనం ఎదుర్కోగలము.
అనే ఒకటి, ప్లస్ దాని ఆల్టర్నేట్స్ కూడా చూసుకోండి అన్నట్టు చెప్పారు. అంటే ఇందులో ప్రధానంగా చెప్పింది ఏంటంటే సాఫ్ట్‌వేర్ కంపెనీ వాళ్ళందరికి కూడా కోవిడ్ టైమ్‌లో ఇచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు అమలు చేయకూడదు? ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఉందండి ప్రాబ్లము పెట్రోల్, డీజిల్‌లో. ముందు దాన్ని తగ్గించే మార్గాన్ని మనం ఫస్ట్ చూడాలి కదా! పెట్రోల్, డీజిల్ $200 బిలియన్ ఉన్నప్పుడు దాన్ని మనం అరికట్టగలమా? సో, ఎంతవరకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ పెంచి ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ మీద నిషేధం విధించడం ఇలాంటివి చేసిన తర్వాత నెక్స్ట్ 2, 3 అయిన ఫర్టిలైజర్స్ కూడా ప్రధానంగా ఇంపోర్ట్ చేసుకుంటాం మనము. దాని మీద రెస్ట్రిక్షన్స్, తర్వాత గోల్డ్ లాంటివి చెప్పుకోవాలి. ఈ ఫారిన్ ట్రావెల్స్ ఇలాంటివన్నీ గూడా. సో, కాబట్టి ముందు క్రూడ్ ఆయిల్‌ని మనం ఏ రకంగా గూడా జ్యుడిషియస్‌గా వాడుకునే పరిస్థితులుంటాయనేది గవర్నమెంట్ ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకొని, అఫీషియల్‌గా ఎటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చేస్తే ఈ ఆందోళనలు ప్రతిసారి ఫీలర్స్ వదులుతున్నారు నరేంద్ర మోడీ గారు. కోవిడ్ లాంటి పరిస్థితులు రావచ్చు అని ఒక 3 నెలల కిందట చెప్పడం. మళ్ళీ ఈరోజు మీరు గోల్డ్ కొనడం ఆపడం చెప్పడంలో దాన్ని కాంటెక్స్చువల్‌గా చూడకుండా అదేదో ఒక ఫీలర్ లాగా, అంటే అంతా ఒక అంబిగ్యూయస్ స్టేట్మెంట్ అంట. ఏమవుతుందో తెలియకుండా ఇచ్చే స్టేట్మెంట్స్ కంటే గూడా ఫుల్ క్లారిటీతో ఎందుకు అని రీజన్స్ ఇచ్చి, ఇలాంటి మీరు గైడ్‌లైన్స్ తీసుకోండి అంటూ చెప్పడం మంచిదని నా ఉద్దేశ్యం. రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది బంగారం ఎందుకు కొనొద్దు అన్నారు అనే దానికి ప్రశాంత్ గారు చెప్పినటువంటి విశ్లేషణ, ముఖ్యంగా దిగుమతుల వలన జరిగేటువంటి డాలర్ ఎక్స్చేంజ్ రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణానికి మరింతగా దారితీసేటువంటి అవకాశం ఉంది కాబట్టి బంగారం మీద కొంత నియంత్రణ అవసరం అని చెప్పని సూచన చేశారు. గతంలో జరిగినటువంటి ప్రక్రియలే ఇప్పుడు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి గల్ఫ్ యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని ఈ సూచన చేశారు. కాబట్టి ఎవరికి వాళ్ళు సొంత విచక్షణతో అవసరానికి తగ్గట్టుగా వ్యవహరించడం మంచిదని ప్రశాంత్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.